జూలై 20 చరిత్రలో ఈ రోజు. బతుకేశ్వర్ దత్ 1965 జూలై 20వ తేదీన మరణించారు. ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప విప్లవకారుడు. ఆయన భగత్ సింగ్ తో కలిసి 1929 ఏప్రిల్ 8న పార్లమెంటు భవనంపై బాంబు విసిరారు. ఆ తర్వాత జీవిత ఖైదును అనుభవించడానికి కాలాపానికి పంపించారు. 1933, 1937లలో జైల్లోనే చారిత్రాత్మకమైన నిరాహార దీక్షలు చేశారు. ఆ తర్వాత 1938లో విడుదలై 1940లో బ్రిటిష్ వారు మళ్లీ అరెస్టు చేశారు. 1945లో 4 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలయ్యారు. ఆ తర్వాత బీహార్లోని పాట్నా జిల్లాలో నివసించడం ప్రారంభించారు. అదే సమయంలో జూలై 20, 1965న అతని మరణం తర్వాత అతని ఇతర విప్లవ సహచరులు భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్దేవ్ల సమాధి అయిన పంజాబ్లోని హుస్సేనివాలాలో ఆయన దహన సంస్కారాలు జరిగాయి. బతుకేశ్వర్ దత్ భగత్ సింగ్ తో కలిసి బ్రిటిష్ నియంతృత్వానికి వ్యతిరేకంగా బాంబులు విసిరి నిరసన తెలిపి స్వాతంత్ర్య సమరయోధుడిగా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచారు. 1924వ సంవత్సరం జూలై 20న ముంబైలో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ బహిష్కృత హితకారిణి సభను స్థాపించారు. సామాజిక రాజకీయ దృక్కోణంలో సమాజంలో దళితులు, వెనుకబడిన వారికి సమాన హక్కులు కల్పించటమే ఈ సమావేశం లక్ష్యం. ఈ సభ కింద అనేక పాఠశాలలు, హాస్టళ్లు ప్రారంభించబడ్డాయి. సభ స్థాపక సూత్రం ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ అజిటేట్. అదే సమయంలో ఈ సభ ద్వారా దళితుల్లో విద్య, సంస్కృతిని చాటే ప్రయత్నం చేశారు. అలాగే దళితులు, వెనుకబడిన ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం, వారి సమస్యలను తిరిగి వేదికలపై లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేయటం ఈ హితకారిణి సభ లక్ష్యం. ఈ హితకారిణి సభ ద్వారా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆ కాలంలో అంటరాని వారిగా పిలువబడే వారిలో కొత్త సామాజిక, రాజకీయ చైతన్యం తీసుకురావటానికి, వారి కష్టాలను తొలగించడానికి ప్రయత్నాలు చేశారు. అన్నా చాందీ 1996వ సంవత్సరం జూలై 20న మరణించారు. భారతదేశ న్యాయ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించిన భారతదేశపు మొదటి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ. ఆమె 1905 ఏప్రిల్ 5వ తేదీన కేరళలోని ట్రావెల్కోర్లో జన్మించారు. అన్నా చాందీ తన ప్రారంభ విద్య తరువాత న్యాయశాస్త్రం అభ్యసించారు. 1926లో బ్యాచులర్ ఆఫ్ లాస్ డిగ్రీని పొందారు. 1937లో ఆమె ట్రావెన్కోర్కు సబ్ జడ్జిగా నియమితులయ్యారు. ఆమె భారతదేశంలో మొదటి మహిళా న్యాయమూర్తిగా నిలిచింది. తరువాత 1948లో కేరళ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అన్నా చాందీ మహిళల హక్కులు, సమానత్వం కోసం అనేక కీలకమైన తీర్పులను అందించారు. ఆమె న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. 1969వ సంవత్సరం జూలై 20వ తేదీన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తన 2 సహచరులతో కలిసి చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక అమెరికన్ వ్యోమగామి. అపోలో 11 మిషన్ లో భాగంగా చంద్రునిపైకి అడుగుపెట్టిన మొదటి మానవుడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై దాదాపు 2.5 గంటల పాటు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా జెండాను ఎగరవేశారు. చంద్రుడి ఉపరితలంపై నడిచి ఫోటోలు తీశారు. ఉపరితలం నుండి మట్టిని సేకరించి జూలై 24న భూమికి తిరిగి వచ్చారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తో కలిసి చంద్రుని ఉపరితలంపై ప్రయాణించిన వారిలో బజ్ ఆల్డ్రిన్ ఇంకా మైకేల్ కాల్సిన్ కూడా ఉన్నారు. అపోలో 11 అంతరిక్ష నౌక అమెరికా కెనడీ అంతరిక్ష కేంద్రం నుండి జూలై 16, 1969న ఉదయం 9:32 బయలుదేరింది. అపోలో 11 సుమారు 76 గంటల్లో 2,40,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. ఎడ్మండ్ హిల్లరీ 1919 జూలై 20వ తేదీన జన్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తి ఎడ్మండ్. మే 29, 1953న అతను టెన్జింగ్ నార్గేతో కలిసి ఈ ఘనతను సాధించాడు. అతని విజయానికి గుర్తుగా అంతర్జాతీయ మౌంట్ ఎవరెస్ట్ డే ప్రతి సంవత్సరం మే 29న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవటం 2008లో ప్రారంభమైంది. ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. దీని ఎత్తు 29,000 అడుగుల కంటే ఎక్కువ.
ఎవరెస్ట్ చేరుకున్న హిలరీ ఇంకా నేపాలీ షెర్పా టెన్జింగ్ శిఖరంపై 15 నిమిషాలు గడిపి అక్కడ ఫోటోలు తీసుకున్నారు. ఎడ్మండ్ హిలరీ తన ధైర్య సాహసాలకు అనేక అవార్డులు మరియు గౌరవాలను అందుకున్నారు. ఆయనకి నైట్హుడ్ గౌరవం కూడా దక్కింది. ఎడ్మండ్ హిలరీ జనవరి 11, 2008న మరణించారు. బ్రూస్లీ 1973వ సంవత్సరం జూలై 20న మరణించారు. బ్రూస్లీ ఒక చైనీస్, హాంకాంగ్ నటుడు ఇంకా మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరిన నిపుణుడు. అతను ప్రపంచమంతటా యుద్ధ కళను ప్రాచుర్యంలోకి తెచ్చాడు. 1940 నవంబర్ 27వ తేదీన జన్మించిన బ్రూస్లీ అసలు పేరు లీ జూన్ ఫ్యాన్. అతను హాంకాంగ్ లో పెరిగాడు. అక్కడ అతను చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందటం ప్రారంభించాడు. అతను వింగ్ చున్ శైలిలో శిక్షణ పొందాడు. ఇప్పటి వరకు బ్రూస్లీ లాంటి మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో పుట్టలేదని అంటారు. బ్రూస్లీ 1960లలో హాంకాంగ్ ఇంకా హాలీవుడ్ సినిమాలలో నటించారు. అతని ప్రసిద్ధ చిత్రాల్లో బిగ్ బాస్, ఫీస్ట్ ఆఫ్ ఫ్యూరీ ఇంకా గేమ్ ఆఫ్ డెత్ ఉన్నాయి. అతను తన చిత్రాలలో ఒక ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ ఇంకా శైలిని ప్రదర్శించారు. ఇది అతడిని అంతర్జాతీయ సూపర్ స్టార్ ను చేసింది. బ్రూస్లీ 1973 జూలై 20వ తేదీన కేవలం 32 ఏళ్ల వయసులో హఠాత్ మరణం చెందారు. ఆయన మరణానికి బ్రెయిన్ ఎడమే కారణమని అంటారు. బ్రూస్లీ మరణం చాలా కాలం పాటు వివాదంలో ఉంది. చాలా మంది దీనిని హత్య అని కూడా అంటారు. ప్రపంచ చెస్ దినోత్సవాన్ని జూలై 20న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. 1966లో ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా జరుపుకున్నారు. వాస్తవానికి ప్రపంచ చెస్ ఫౌండేషన్ FIDE 1924వ సంవత్సరంలో ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో జరిగిన 8వ వేసవి ఒలింపిక్ క్రీడల సందర్భంగా జూలై 20న స్థాపించబడింది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య స్థాపనను పురస్కరించుకొని యునెస్కో ప్రపంచ చెస్ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించిన తరువాత మొదటి ప్రపంచ చెస్ దినోత్సవాన్ని జూలై 20, 1966న జరుపుకున్నారు. మొదటి ఆధునిక చెస్ టోర్నమెంట్ 1851లో లండన్ లో జరిగింది. జర్మన్ అడాల్ఫ్ ఆండర్సన్ విజేతగా నిలిచారు. చదరంగం ఆటను పూర్వం చతురంగ అని పిలిచేవారు. ఈ ఆట భారతదేశంలో ఉద్భవించిందని చరిత్ర చెబుతుంది.